అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో ఒత్తులు చేయడానికి పత్తిని ఎప్పుడు తెచ్చుకోవాలి, గింజలు ఎప్పుడు తీసుకోవాలి, అసలు ఒత్తులు ఏ రోజుల్లో చేసుకోవాలి, ఏ రోజుల్లో చేసుకోకూడదు, ఏమైనా నియమాలు పాటించాలనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముందుగా పత్తిని అనేది మనం బుధవారం కానీ రోజుల్లో కానీ మనం తెచ్చుకోవచ్చు. ఇక ఈ పత్తిని అనేది మనం ఇలా పత్తిలో గింజలు తీసి ఉంది అనుకుంటే మనం ఏ రోజైనా సరే మనం ఒత్తులు అనేవి చేసుకోవచ్చు. కానీ సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోని ఒత్తుల్ని చేయకూడదనమాట. ఇక మిగతా రోజుల్లో మనం ఒత్తులు చేసుకోవచ్చు. అయితే ఇందులో మనం ఇలా పత్తి ఉంటుంది కదా, ఈ పత్తిని అనేది మనకి పావు కేజీ 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి. మన చేతులతో ఒత్తులు చేసి స్వామివారికి లేదంటే అమ్మవారికి మనం దీపారాధన చేస్తే ఆ మనసు తృప్తి అనేది చాలా ఎక్కువగా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఈ పత్తిలో ఇందాక చూపించాను కదా, ఆ విధంగా ఏ విధంగా గింజలు తీసుకోవాలి అంటే చక్కగా ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి చక్కగా గింజలు అనేది తీసుకోవాలి. అయితే ఈ గింజలు ఎప్పుడు తీసుకోవాలంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ మనం పత్తిలో గింజలు తీయాలి. మిగతా రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోని పత్తిలోని గింజలు తీయకూడదు. అలాగే ఒత్తులు చేస్తున్నప్పుడు శుచిగా శుభ్రంగా ఉండాలి. నాన్ వెజ్ తిన్న రోజుల్లో కానీ ఏదైనా అపరిశుభ్రంగా ఉన్న రోజుల్లో కానీ మనం ఈ ఒత్తుల్ని చెయ్యకూడదు. అసలు పత్తినే ముట్టుకోకూడదు. శుభ్రంగా మనం తలస్నానం చేసిన రోజు కానీ లేదంటే సాత్విక ఆహారం తిన్న రోజు మీరు ఈ ఒత్తుల్ని చేసుకోవచ్చు. అంటే శుచిగా శుభ్రంగా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నెలసరి సమయాల్లో వాటిల్లో అస్సలు పత్తిని ముట్టుకోకండి. పూజకు సంబంధించింది కదా, అస్సలు ముట్టుకోకూడదు. మిగతా రోజుల్లో మీరు నేను చెప్పిన విధంగా సోమవారం రోజు ఒత్తులు చేయకూడదు. అలాగే బుధవారం శనివారం పత్తిలో గింజలు తీయడానికి శ్రేయోదాయకం అని చెప్తూ ఉంటారండి. మిగిలిన రోజుల్లో మనం తీయకుండా ఆ పత్తి గింజలు తీసిన పత్తితో ఒత్తులు అనేవి మనం చేసుకోవచ్చు. ఇక నేను సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. నార్మల్గా అయితే ఈ పద్ధతిని అయితే పూర్వం వాడేవారు కాదు. పత్తిని సన్నని దారాలుగా తీసి అవి 3 పోగులు వేసి అప్పుడు ఒత్తిని చేసేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనకి అలా తీయడం అనేది చాలా కష్టతరమైనది. పూర్వం అంటే పెద్దవాళ్ళు అలా చేసేవారు. ఇప్పుడు మనం అలా చేయలేడానికి మనకు టైము ఉండట్లేదు, చేయడానికి రావడం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా నేను అగరబత్తి ఉంటుంది కదండి, ఊదొత్తిని తీసేసి ఆ పుల్లనైతే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సింపుల్గా మనం చాలా ఒత్తులు అనేవి మనం ఒక 5 నిమిషాల్లో చాలా ఒత్తులు మనం చేసుకోవచ్చు. ఇలా నెలకొకసారి మనం చేసేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఒత్తులు అనేవి ఈజీగా ఉంటుంది, చక్కగా వెలుగుతాయండి. ఇప్పుడు మార్కెట్లో దొరికేవైతే సిల్క్ థ్రెడ్తో చేసినవి, సిల్క్ కాటన్తో చేసినవి మనకు దొరుకుతున్నాయి. అవి ఏమవుతున్నాయంటే పూర్తిగా కాలిపోతున్నాయి అన్నమాట. ఆహుతి అయిపోతున్నాయి పూర్తిగా. దానివల్ల ఏంటంటే చాలామందికి మనసు బాధ కలుగుతుంది. అక్క పూర్తిగా కాలిపోతున్నాయి అక్క, ఏమైనా దోషమా అని అడుగుతున్నారు. కొంతమంది అలా కాలిపోయినప్పుడు అక్కడున్న ఫొటోస్ కానీ అవి కూడా కాలిపోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకని చక్కగా మన చేతులతోటి ఈ విధంగా పొల్లని పెట్టి చక్కగా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఒక 5 నిమిషాల్లోనే మనం నెలంతా సరిపడే ఒత్తులను అనేది రెడీగా పెట్టేసుకోవచ్చు. మా నాన్నమ్మగారు ఉన్నంత వరకు అయితే నాకు కావాల్సిన ఒత్తులను ఆవిడే తయారు చేసి ఇచ్చేవారండి. ఆవిడ కాలం చేసిన తర్వాత ఒత్తులకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇక ఈ విధంగా నేను ఈ మధ్య యూట్యూబ్లో చూసినప్పుడు ట్రై చేద్దాము అని అనిపించింది. ట్రై చేస్తే చాలా ఈజీ అనిపించింది అనమాట. అందుకని ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నానండి. ఒత్తులు తెచ్చుకొని కార్తీక మాసం కదా అని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. అయితే పువ్వొత్తులు అవి తయారు చేయడానికి అయితే విభూతిని పాలుని వాడుతూ ఉంటారు. అలాగే కాటన్ నుంచి దూది నుంచి మనం పోగులు తీయాలంటే కూడా విభూతిని పాలని వాడతారు. దీనికైతే మనం ఏమీ వాడాల్సిన అవసరం అయితే ఈ ఒత్తులు మనకి ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు. అక్క భోజనం చేసిన తర్వాత మనం చేసుకోవచ్చా అంటే మీరు గురువారం కానీ మనం తలస్నానం చేసిన రోజు ఉంటుంది కదా, చక్కగా ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా, ఆ సమయంలో మధ్యాహ్నం కూడా చక్కగా మీరు కూర్చొని ఒత్తులు అనేది చేసుకోండి. ఒత్తులు చేసుకునేటప్పుడు ఏవైనా దేవుడి పాటలు అవి పెట్టుకొని మీరు ఒత్తులు అనేవి చేసుకుంటే చాలా ఒక దైవికంగా ఉంటుందన్నమాట ఒత్తులు చేసుకునేది. ఈ విధంగా ఒత్తులు చేసుకొని చక్కగా మనం ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అనేవి 4 రోజులు వస్తాయండి ఒత్తులన్నీ కలిపి మనకి. మన చేతులతో తయారు చేసిన దీపారాధన ఒత్తులు మనం వెలిగించినప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుందండి. నచ్చితే ట్రై చేయండి.